టీ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. నల్ల యాలకులు 8, యాలకులు 60, 60 ఓకే. మిరియాలు 6 టీ స్పూన్లు, తర్వాత లవంగాలు 15, తర్వాత జాజికాయలు 2, ఒక హాఫ్ స్పూన్ రోజ్ పెటల్స్, 1 స్పూన్ సోంపు, తర్వాత 8 సొంటి కొమ్ములు, ఇక్కడ కొంచెం సాఫ్రాను, కొంచెము తులసి పౌడర్, తులసి ఆకులు కానీ వేసుకోవచ్చు. వీటిని ముందు ఏం చేస్తామంటే సొంటి కొమ్ములు తీసుకొని ఇలా చితకాలన్నమాట. ఇవి లేకపోతే మిక్సీలో వేసినప్పుడు కష్టం అంత చితికాలి, ఒక్కసారి వేడి కూడా ఎక్కాలి. నాకు ఇలాంటి మసాలాలు, హర్బ్స్ అలాంటి వాటితో రెసిపీలు ఏమైనా చేయాలంటే ఇలాగా పొడులు చాలా ఇష్టం. ఎందుకంటే వాటి సువాసనలు డివైన్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. నాకు ఈ వాసన ఏం గుర్తొస్తుందంటే పిల్లలు పుట్టినప్పుడు కొత్త మదర్కి ఇవి తయారు చేసేవారు అన్నమాట. సొంటి ఇలా వేడి చేసి దీన్ని పొడి చేసి అందులో ఉప్పు వేసి డబ్బాలో వేసి ఉంచేవారు. ప్రతిరోజు భోజనంలో ఒక ముద్ద నేతితోటి ఆ పొడి వేసి అన్నంలో కలిపి అది ముద్ద తినాలన్నమాట. ఈ జింజర్ డైజెషన్కి మంచిదని, వేడి పుడుతుందని అలాగా బాలింతలకి పెట్టేవారు అన్నమాట. ఇప్పుడు ఈ చెక్కలు పెటల్స్ కూడా మనం తర్వాత చేసుకున్నాం, సేఫ్రాన్ కూడా తర్వాత చేసుకున్నాం. అది కాకుండా మిగతావన్నీ అయితే కూడా కలిపేసాను. ఓకే, చక్కగా వేయించుకోండి. ప్యాన్ ఆల్రెడీ వేడెక్కుంది కదా, సొంటి కొమ్ములు వేయించిన వేడి ఆ వాసనలు బయటకు వచ్చి ఆ పదార్థం మొత్తం కాస్త వేడిగా ఉంది అనిపించినప్పుడు అంటే బాగా మండుటి అంట్లో పెట్టేసి సరిపోతుంది అన్నమాట. అంతే, అయిపోయింది. ఇంకెందుకన్నా వేయించిన అయిపోయింది. జాస్తి తీసి మాత్రం ఈ తులసి, సేఫ్రాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అంతే. ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు కొంచెం చల్లారాక కోర్స్గా గ్రైండ్ చేసేసుకుంటే అయిపోయింది. కోర్స్ అంటే మరీ మెత్తగా కాకుండా పలుకుండేలాగా అంతే, అలానే మరీ కోర్స్ కాదు అదన్నమాట. ఇదిగో టీ మసాలా ఇప్పుడు రెడీ అయిపోయింది. అంత బాగుంది కదా, వాసన ఉంది, హాహాహా అద్భుతంగా ఉంది. చక్కటి అందమైన డబ్బాలోకి దీన్ని తీసేస్తాం. మనకి ఒక డబ్బాలు వచ్చేసి సీసాలు వచ్చేసింది. సో ఇప్పుడు టీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక కప్పు టీకి హాఫ్ కప్ వాటరు, హాఫ్ కప్ వాటర్ని బాయిల్ చేయాలి ఫస్ట్. ఓకే, అది బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ టీ పౌడరు, ఆహా అద్భుత, సో తర్వాత వేయాల్సింది షుగరు దాంతోపాటు ఉడకాలన్నమాట. బాగా నీళ్ళతో పాటు చక్కగా బాయిల్ అవ్వాలి షుగర్. ఓకే, ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్పు పాలు అన్నమాట. నాకు తెలిసిపోతుంది ఇలా పోస్తే కలర్ని బట్టి. ఎస్, మనం ఇప్పుడు పొడి ఇలా మసాలా పొడి ఇప్పుడు వేస్తున్నాం. సో ఒక కప్పుకి ఒక హాఫ్ స్పూన్ మసాలా పర్ఫెక్ట్ సరిపోతుంది అన్నమాట. హాఫ్ స్పూన్ సార్ అంతే. వెరీ బాడీ. కెన్ యూ బ్రింగ్ టీ ఫిల్టర్ ఫర్ మీ? థ్యాంక్ యూ.
అండ్ ఇండక్షన్ స్టవ్ మీద టీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దట్స్ మై క్యాట్. క్యాట్, డూ యూ వాంట్ టీ? Bring another cup. I made only 1 cup, so we'll share. Yes, enough. Half it. Okay, this is for you. Miss hand shivers. Oh, beautiful. Oh, the tea is ready. Just now I tasted it. Yes, it's a kind of, you cannot make it. No ingredient is dominated in it. It's so nice, nicely blended. All the masalas are nicely blended. Good, beautiful. Nobody can guess what are the ingredients in it, that's what I mean. You cannot make it. Is this